పొంగడాలు చేసుకోవాలి. తడిపిండి అవసరం లేదు, బెల్లం పాకం అవసరం లేదు. అది ఎలానో చూసేయండి. ఒక కప్పు రేషన్ బియ్యాన్ని 6-7 గంటలు లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని చక్కగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని 3 యాలకులు, 4-5 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి దోసల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అదే కప్పుతో బెల్లం తరుగు తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి బెల్లం కరిగితే చాలు, పాకం అవసరం లేదు. చల్లార్చుకున్నాక ఫిల్టర్ చేసుకొని పిండిలో కలిపేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కూడా కలుపుకొని మూత పెట్టి 2 గంటల పాటు రెస్ట్ ఇవ్వండి. తర్వాత పొంగడాలు వేసుకునే ముందు నేతిలో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు 1/2 టేబుల్ స్పూన్ తినేసోడా వేసి బాగా కలుపుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక గరిటె పిండి తీసుకొని ఒకే చోట మధ్యలో పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా ఎర్రగా అయినంత వరకు వేయించుకోండి. అంతే, చక్కగా పొంగడాలు పొంగుతూ వస్తాయి. చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. కొత్తగా వంట నేర్చుకున్న వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా రాబోయే సంక్రాంతికి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. సూపర్ ఈజీ పొంగడాల రెసిపీ నచ్చితే లైక్ చేయండి.